తిరుమలలో జరిగినటువంటి నమాజ్ ఉదంతం కొత్త సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. ఇప్పుడు దానికి సంబంధించిన పోలీసులు ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడు నుండి వచ్చినటువంటి వెహికల్లో వచ్చినటువంటి వ్యక్తి డ్రైవరు అక్కడ భక్తులని వదిలిపెట్టిన తర్వాత ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపం దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని అడిగాడట, ఇక్కడ నేను నమాజ్ చేసుకోవచ్చా, మా ప్రార్థన చేసుకోవచ్చా అన్నటువంటి. అడిగితే చేసుకోవచ్చు, కాబట్టి ఆ లోపల షెడ్లోకి వెళ్ళి చేసుకో అని ఆ ఫోటోగ్రాఫర్ చెప్పాడని. చెప్పిన తర్వాత ఇతను లోపలికి వెళ్ళి చేసుకుంటుంటే అదే ఫోటోగ్రాఫర్ వీడియో తీసి వైరల్ చేశాడు అన్నటువంటిది తాజా సమాచారం. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినటువంటి అంశం. దాంతో దీన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. అంటే అక్కడే ఉన్నటువంటి వ్యక్తే కావాలని ఈ పని చేయించాడు, దాన్ని వైరల్ చేయడం కోసం అన్నటువంటిది. అందులో కుట్ర ఉందా, అతని కుట్ర ఉందా, దుర్బుద్ధి ఉందా, లేకపోతే అతని చేత ఎవరైనా ప్రేరేపించి చేయించారా అన్నటువంటి అంశం మీద ఇప్పుడు పరిశోధిస్తున్నారు. ఓవరాల్గా ఈ కథ కొత్త మలుపు తిరిగింది.